మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మేజర్ గ్రామ పంచాయతీ బీబీనార్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. బీబీనగర్ లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. సీనియర్ నాయకుడు పింగళరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా గ్రామం అంతా తిరుగుతూ గ్రామ పంచాయతీ సంబంధించి ఇప్పటికే బీబీనగర్ ఎంతో అభివృద్ధి జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వంలో ఈ 2 నెలల పాలన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. మళ్ళీ కూడా మాకు అధికారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బీబీనగర్ ను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాము. ఇప్పటికే బీబీనగర్ ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లే కావచ్చు, డ్రైనేజ్ సమస్యలే కావచ్చు, ఎన్నో సమస్యలను పరిష్కరించాము. చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. అవి కూడా మాకు అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బీబీనగర్ ఒక మోడల్ విలేజ్ గా తీర్చిద్దామంటారు. అదేవిధంగా పింగళరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారం నడుస్తుంది. ఈ రోజు పింగళరెడ్డి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, బీబీనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీబీనగర్ లో ఎక్కడ చూసినా కూడా ఈసారి శ్రీనివాస్ గౌడ్ పేరే చెప్తున్నారు. మరి బీబీనగర్ లో ప్రచారం కొనసాగుతున్నప్పుడు సమస్యలు ఎలాంటి పరిష్కరించే వైపు వెళ్తున్నారు? గత దాదాపుగా పోయిన 10 సంవత్సరాల కాలంగా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది నడుస్తూనే ఉంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సందర్భంగా మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు మా మీద నమ్మకం ఉంచి మా అభ్యర్థిగా పంజాల శ్రీనివాస్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు మేమందరం కూడా డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి అందరినీ మాకు వచ్చిన గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటేయాలి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ను గెలిపిస్తే ఇంకా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఎన్నైనా చేస్తామని వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ మంచి భారీ మెజార్టీతో మేము చేయగలుగుతాము. దాంతోపాటు ఈ గ్రామానికి ఎన్నో పనులు జరిగినాయి. ఇప్పుడు రాబోయే కాలంలో మెయిన్గా మన చెరువును మినీ ట్యాంక్ బండ్ గా చేయడానికి ఆల్రెడీ ఒక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, వర్క్ స్టార్ట్ అయ్యింది. దాంతోపాటు ఇంకొక 6 కోట్లు మన ఎమ్మెల్యే గారు పెట్టి చెరువు చుట్టూ ట్యాంక్ బండ్, ఎందుకంటే ఇక్కడ ఒక దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. దాంతో పాటు ఇక్కడ అన్ని సౌకర్యాలు సదుపాయాలు చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా కల్పిస్తే ఊరు ఎంతో డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఆ దిశగా మా ఎమ్మెల్యే గారి సహకారం పూర్తిగా ఉన్నది. దాంతో పాటు ఇక్కడ మొన్ననే హెచ్ఎండిఏ ఫండ్ ద్వారా ఇప్పుడు నడుస్తున్నాయి 3 కోట్ల చిల్లర ఫండ్స్. ఆల్రెడీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పనులు పూర్తి కావడం కూడా జరిగింది. ఇప్పుడు కాలనీలలో ఎక్కడో చిన్న చిన్న అరకొర పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ విలేజ్ ఎక్స్టెన్షన్ సందర్భంగా అక్కడక్కడ కొన్ని వేయాల్సి వస్తున్నది. ఇంకా ముందు కూడా ప్రజలు కూడా ఏంటంటే ఇది గమనిస్తున్నారు, పనిచేసే నాయకులు ఎవరు, వాళ్ళకు ఓటేస్తే మనకు ఏ విధంగా ఉపయోగపడతారు అనేది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. బయట వాళ్ళు ఏది అడిగినా అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మా నాయకులందరం కలిసికట్టుగా రామాంజన్ గౌడ్ గారు కానీ, తర్వాత నరేందర్ రెడ్డి గారు కానీ, జహాంగీర్ గారు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి దాదాపు పోలైన ఓట్లలో మా అభ్యర్థికి 70% ఓట్లు మేము వేపియాలని కంకణం కట్టుకొని చాలా సీనియర్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఏమిలు ప్రచారం చేస్తున్నారు. మరి బీబీనగర్ సంబంధించి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి బీబీనగర్ లో ప్రధానంగా అంటే కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు కదా, అదే విధంగా అర్హులైనటువంటి వారికి సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీల అమలు కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, మహిళా శక్తి కావచ్చు. మరి ఈ పథకాలు అర్హులకు ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది? మీరు మన కాన్స్టిట్యున్సీ లో 3500 వస్తే మా మండలానికి ఒక 500లో 105 గృహాలు ఇక్కడ మా బీబీనగర్ పట్టణంలో మంజూరు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఇంకా కూడా ఇప్పుడు ఏంటంటే జనాలకు చాలా మందికి మొన్న వచ్చిన ఇండ్లు ఏంటంటే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇళ్ల స్థలం లేని వారికి కూడా అందులో పట్టా ఇచ్చి వాటితో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం త్వరలో చేసుకోవడం జరుగుతున్నది. ఎమ్మెల్యే గారు దానికి హామీ కూడా ఇచ్చారు మాకు. తర్వాత ఇంకా ముందు ఏంటంటే రేషన్ కార్డులు కూడా చాలా మందికి కూడా రావడం జరిగినది. ఈ సన్న బియ్యం పథకం కూడా మంచిగా జనాలలోకి బాగా ఉంది. అవన్నీ మా ప్రభుత్వం చేసిన మంచి పనులనే మేము ప్రచారాస్త్రాలుగా తీసుకుపోతూ మాకు కాదు మన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ గారికి, ముఖ్యంగా ఈరోజు అమ్మ సోనియా గాంధీ జన్మదినము. ఆమె దయతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది రావడం జరిగింది.
ఆమెకు కూడా మేము అందరం హృదయపూర్వకంగా ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఇచ్చిన దాన్ని గత 10 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో అది కాకుండా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో పారదర్శకంగా ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా మా యువత అంతా కూడా ఆయనకు అనుగుణంగా మేము కూడా పనిచేసి మా వంతు సహకారం మేము అంటే మనం ఓట్లేసి ఆ బలాన్ని చూపిస్తే ఆయనకు కూడా ఉత్సాహంతో ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి మా బీబీనార్ ప్రజలందరికీ కూడా దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంజాల శ్రీనివాస్ గౌడ్ గారికి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చూస్తున్నాం పంజాల శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. పంజాల శ్రీనివాస్ గౌడ్ కు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి పంజాల శ్రీనివాస్ గౌడ్ సంబంధించి ఫుట్బాల్ గుర్తు పైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. మరి పంజాల శ్రీనివాస్ గౌడ్ చెప్పండి, మీతో పాటు చాలా మంది ప్రచారం చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మరి ప్రధానంగా యువత కోసం మీరు ఎలాంటి కార్యక్రమం తీసుకునే అవకాశం ఉంది? నేను పంజాల శ్రీనివాస్ గౌడ్, భీమనార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని. యువత గురించి ఒక ఆలోచన చేస్తున్న ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలని కంకణం కట్టుకొని ముందుకెళ్దామని చూస్తున్నాం. మేమేమి వాళ్ళకు యూత్ బిల్డింగ్ లేవు, అది ఒకటి మెయిన్ ప్రాబ్లం ఉంది. మిగతా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా సాల్వ్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. ప్రచారం చేస్తున్నారు కదా, చేసినటువంటి సందర్భంలో ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసింది 2 సంవత్సరంలో. మీరు ఇప్పుడు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నారు, వాటికి పరిష్కరించే వైపు వెళ్తున్నారా? ముందుగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెన్షన్ ప్రాబ్లం బాగుంది. ఒక ఇంద్రమ్మ ఇల్లు గృహాలకు రాని వాళ్ళకు బాగుంది. స్థలాలు లేని వాళ్ళకు కూడా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టాలనే ప్రాబ్లం అది కూడా బాగుంది. సీసీ రోడ్లు అయితే అన్ని కంప్లీట్ అయింది దాదాపు, అదొక్కటి ప్రాబ్లం ఏం లేదు. మామూలు ఒక 10 గల్లీలు ఏమన్నా సీసీ రోడ్, అది సాల్వ్ చేద్దాం. కమిటీ వాళ్ళ గురించి కూడా బాగానే ఉన్నాయి, అవి కూడా బీసీ కమిటీ వాళ్ళు యాదవ్ కమిటీ వాళ్ళకు కూడా కావాలని అన్నారు, అది కూడా సాల్వ్ చేద్దాం అనుకుంటాం. బీబీనార్ సంబంధించి చాలా మంచి మెజార్టీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు కదా, మరి బీబీనార్ కోసం ప్రధానంగా మీరు గెలవగానే చేసే పని అంటే ఏ సమస్యను ఫస్ట్ పరిష్కరించే వైపు వెళ్తారు? ముందుగా యూత్ గురించి ఆలోచిస్తాను. మెయిన్ ముందుగా మళ్ళీ అవినీతి లేని పాలన అయితే చేస్తా కంపల్సరీ. మా ఎమ్మెల్యే గారు అదొకటే చెప్పిండు, అవినీతి లేని పాలన అయితే కంపల్సరీ చేయాలి, అది ఒకటే మెయిన్ ఆబ్జెక్టివ్ గా పనిచేస్తాం. ఇప్పటికే బీబీనార్ ని ఎంతో అభివృద్ధి పరిచారు తాజా మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం ఈ రోజు వాళ్ళు వెళ్తుంటే ఇంటికి వెళ్తుంటే మీరెందుకు వచ్చారన్నా, ఖచ్చితంగా మీరు ఎంతో సేవ చేశారు, మళ్ళీ కూడా సేవ చేస్తాను కోసం ఖచ్చితంగా మీరు బలపరిచేటువంటి అబ్బాయిని గెలిపిస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి నరేందర్ రెడ్డి గారితో నరేందర్ గారు చెప్పండి, మీరు ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు, అదేవిధంగా ఇప్పుడు బీబీనార్ సంబంధించి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు, ఎందుకంటే చాలా మెజార్టీ రావాలనే ఉద్దేశంతో. కుమ్మం అనిల్ రెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు కాబట్టి మరి బీబీనార్ లో ఎలాంటి సమస్యలు గుర్తించి ముందుకెళ్తారు? ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా అమ్మ తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి పుట్టినరోజు, వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా బీబీనగర్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు బీబీనగర్ లో గట్టి పోటీ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యంతో ఉన్న లీడర్లు, పెద్ద లీడర్లు అందరూ ఉండి ఎదుటోళ్లకు చెమటలు పడుతున్నాయి. దానికి కారణం పెద్దలు పింగళరెడ్డి గారు, రామాంజనేయులు గౌడ్ గారు, చాలా మంది సీనియర్లు అందరూ ఉన్నారు. అందరూ ఒకటై ఇలా యువతకు ప్రాధాన్యత ఇచ్చి మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా యువతనే వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ అభ్యర్థి కానీ యువతకు ముందిచ్చి మా మీద బాధ్యత పెట్టిండు. యువతని గెలిపించుకురారి, వాళ్ళు కష్టపడతారు సార్, యువతకు ఛాన్స్ ఇద్దామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేమందరం కలిపి శ్రీనివాస్ గౌడ్ని ఎన్నుకోవడం జరిగింది. మంచి మెజార్టీ తోటి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువతకు అవకాశం ఇవ్వండి. యువత చెరదారి పడుతున్నారు, మరి యువతకు సంబంధించి మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నారు? ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు వేగవంతం బీబీనగర్లో జరుగుతుంది, మరి యువత కోసం ప్రధానంగా ఇలాంటి సమస్యను పరిష్కరించే వైపు వెళ్తారు? ఇంతకుముందుకే మేము ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది. బీబీనగర్ లో ప్రధానంగా గ్రౌండ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు. యువతకు ప్లే గ్రౌండ్ కావాలి. ప్లే గ్రౌండ్ వాళ్ళని ఉత్సాహపరిచి ప్లే గ్రౌండ్ లలో కానీ జిమ్ లలో కానీ పరిస్థితి చెడుదూరం కూడా పడకుండా పోతారు. వాళ్ళు కూడా ఫిట్నెస్ ఉంటారు, ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటారు అని చెప్పి చూస్తున్నాము. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము. ముందుగా మేము చేసుకునేది ప్లే గ్రౌండ్ చేసుకుంటాము, ఓపెన్ జిమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కూడా ఇండోర్ ఒకటి బిల్డింగ్ చేసుకుని ఇండోర్ గేమ్స్ కూడా చేసేసి యువతకు ప్రాధాన్యత ఇచ్చేసేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకోవాలనేది మా కోరిక. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని ప్రతి ఒక్కటి మేము చేస్తా ఉన్నాము. పింగళని ఇందాక చెప్పినట్టు పెద్ద సమస్య బీబీనగర్ కు మురికి నీళ్లు, ఇంత ముందుకున్న టీఆర్ఎస్ పాలకులు ఏం చేశారు, మురికి నీళ్లు మొత్తం చెర్లకు తీసుకుపోయి కలిపారు. దాంట్లో పోకుండా మొన్న హెచ్ఎండిఏ ఫండ్ లో 1 కోటి రూపాయలు పెట్టి ఆ డ్రైన్ వాటర్ గా పోకుండా అది పెద్ద సమస్య తీరుతుంది. మంచినీటి చెరువు, అది అందరికి ఉపయోగపడుతుంది. ఈ సమస్యలన్నీ ఒక్కొక్కటి సమస్య లేకుండా సమస్య లేని బీబీనగర్ చేసుకోవడమే మా ప్రాధాన్యత. దానికి మా శ్రీనివాస్ గౌడ్ని గెలిపించుకొని మా శ్రీనివాస్ గౌడ్ని ముందుంచుకొని ఎటువంటి సమస్య లేకుండా
మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీబీ నగర్ ను అభివృద్ధి పరుస్తాం, బీబీ నగర్ ను ఒక మోడల్ విలేజ్ గా చేస్తాం. ఇప్పటికే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి బీబీ నగర్ లో. మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే బీబీ నగర్ చెరువును సుందరీకరణ చేస్తాం. పక్కన ఉన్నటువంటి ఎయిమ్స్ బీబీ నగర్ పేరు అంటే మారుమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు ప్రక్రియ ఈ బీబీ నగర్ లో ఇంకా ఎక్కువ తీసుకొస్తామంటున్నారు. ఎందుకంటే పింగళరెడ్డి గారి ఆధ్వర్యంలో, రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు, ఇంకా యూత్ పిల్లలంతా కూడా శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్ చేసి ఈసారి ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుకున్న విషయం ఇది. ఇక్కడ గురునాథ్ శరత్.